హలో హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు ఎక్కడికి వెళ్తున్నామంటే ఇక్కడైతే మా ఊర్లో అయితే సమ్మక్క సారక్క జాతర జరుగుతుంది హుజురాబాద్లో. ఇక్కడైతే ఎలా జరుగుతుందో చూపెడతాను. ఇక్కడ చూసుకోండి. ఇప్పుడైతే అంబేద్కర్ కాడికి వచ్చేసాం. ఇంకా ముందుకైతే వెళ్ళాలి. అంబేద్కర్ కాడికి వెళ్ళి సూపర్ బజార్కి వెళ్ళి ముందుకైతే వెళ్ళాలి. ఇలా స్ట్రైట్గా వెళ్ళాలన్నట్టు. ఇక్కడ రంగనాయకుల గుట్ట అని ఉంటుంది. ఈడైతే జాతర జరుగుతుంది. ఎలా జరుగుతుందో చూపిస్తా పదండి. ఎలా జరుగుతుందో మీకైతే చూపిస్తాను. ఇప్పుడైతే సూపర్ బజార్లో ఉన్నాం. ఇక్కడ శ్రీమాత నరసింహ హాస్పిటల్ అయితే మనం ఇక్కడ చూసుకోండి. ఇక్కడైతే అన్ని రకాల వైద్యం జరుగుతుంది. అన్ని రకాల ఆరోగ్యంకరమైన వైద్యం అయితే జరుగుతుంది. ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మీకు చూపిస్తాను. ఆరోగ్యం బాగాలేకపోతే ఇక్కడ అన్ని రకాల వాటికి చూస్తారు. ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే జాతరలోకి వచ్చేసాం. ఇలా అయితే లోపలికి వెళ్ళాలి. ఇక్కడ చూసుకోండి, జనాలు అయితే స్టార్ట్ అయిపోయారు. ఇక్కడ జంపన్న వాగు కూడా ఉంటుంది, మీకు చూపిస్తాను అండి. ఇలా కొద్దిగా ముందుకు వెళ్తే వస్తుంది. ఇక్కడ చూసుకోండి. ఇప్పుడైతే జంపన్న వాగు దగ్గర ఉన్నాం. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ జనాలు ఉన్నారు కదా, ఇక్కడనే ఉంటుంది జంపన్న వాగు. ఇగో చూసుకోండి ఫ్రెండ్స్, చాలా మంది జనాలు అయితే ఉన్నారు. ఇంకా ఇలా అయితే ఉంటుంది ప్రతి 2 సంవత్సరాలకి హుజురాబాద్లో. ఇక్కడ చూసుకోండి, అచ్చటోళ్ళు వస్తుళ్ళు, బయటోళ్ళు పోతుళ్ళు. ఇంకా జంపన్న వాగులో కొబ్బరికాయ కొట్టి అయితే ఇంకా వెళ్తున్నాం. ఇక్కడ చూసుకోండి, ఇలా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే శ్మశాన వాటిక దగ్గరికి వెళ్ళొచ్చు. ఇక్కడ శివుని బొమ్మ ఉన్నది కదా, అదే శ్మశాన వాటిక. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ శివుని విగ్రహం ఉంది కదా, ఇక్కడనే ఫ్రెండ్స్. చూసుకోండి ఫ్రెండ్స్, ఇలా అయితే ఉంది. ఇదైతే అందరికీ సంబంధించింది, అన్ని క్యాస్టీల వాళ్ళకు సంబంధించిన శ్మశాన వాటిక అన్నమాట. ఇలా ఇంకా కొద్దిగా ముందుకెళ్ళాలి. ఇలా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడైతే ఉంటుంది ఫ్రెండ్స్, చూడండి ఇలా ఉంటుందో. ఇలా అయితే ఉంటుంది ప్రతిసారి. ఇలా చాలా మంది అయితే చచ్చిపోతున్నారు చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మేమైతే ఎప్పటికి ఇక్కడికి వస్తున్నాం. ఈడికి వస్తామన్నమాట ప్రతి సంవత్సరం. ఇటు ఇంకా ఇండ్లు కూడా ఉంటాయి. ఇక్కడ చూసుకోండి. ఇంకా ఈడ అయితే ఇలా జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్. ఎంతమంది జనం వచ్చారో. ఇక్కడ చాలా బాగా జరుగుతుంది. ఇప్పుడైతే మీకు చూపించేదంతా ఇంకా తక్కువ జనమే అన్నమాట. నిన్న మొన్న చాలామంది వచ్చారు. ఈరోజు కూడా చాలామంది ఉన్నారు. ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్. ఇలా అయితే జరుగుతుంది మా దగ్గర ప్రతిసారి. మీ దగ్గర ఎలా జరుగుతుందో కామెంట్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇంకా వీడియో అయితే అయిపోలేదు, ఇప్పుడే స్టార్ట్ అయిందన్నమాట. ఇంకొద్దిగా లోపలికి వెళ్ళాలి. ఇక్కడ చూసుకోండి. ఇప్పుడైతే ఇంకో దారికి అయితే వచ్చాం. అంటే స్ట్రైట్ అయినా ఉంటుంది కానీ సందులు అయితే ఉంటాయి చిన్న చిన్నగా. ఆ సందులోకి అయితే వచ్చాం. చూసుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఇలా అయితే ఉంటుంది. ఇలా జనంతోనే. ఇంకా ఇందులోకి అయితే ఆటోలు రప్పిస్తున్నారు. ఇదైతే కొద్దిగా ప్రాబ్లం అవుతుంది, ఆటోలు అండ్ బండ్లు, కార్లు ఇట్లా వచ్చడం. ఇక్కడ వేసుకోండి, కార్లు ఇట్లా చాలా వచ్చాయి. అంటే పార్కింగ్ ఏరియాలో ఉంది కానీ పార్కింగ్ ఏరియా ఉంది కానీ అక్కడ పార్క్ చేస్తలేరు అన్నమాట. ఇక్కడ చూసుకోండి. ఇంకా జనాలు అయితే అనుకొని తింటున్నారు. ఇలా ఎంజాయ్ చేస్తారన్నమాట. ఇక్కడ చూసుకోండి, ఇలా అయితే చేస్తారు. మేడారంలో ఎలా జరుగుతుంది ఇక్కడ కూడా అలాగే జరుగుతుంది. ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్. ఇదైతే మొత్తం గుట్ట సైడ్ ఉంటుంది. ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్, ఇదైతే గుట్ట. ఇక్కడ చూసుకోండి, ఈ గుట్ట అయితే చాలా సంవత్సరాల క్రితంది. ఇక్కడ చాలా సంవత్సరాల నుంచి ఇక్కడైతే సమ్మక్క సారక్క జాతర అయితే జరుగుతుంది. ఇక్కడైతే మేము పుట్ట ముందు నుంచి అయితే ఇక్కడనే జరుగుతుంది అన్నమాట. ఇక్కడ చూసుకోండి, ఇలా అయితే జరుగుతుంది. ఇంకా జనం అయితే నిన్న మొన్న చాలామంది ఉండే, అంటే తీసుకొచ్చేటప్పుడు ఇలా ఈరోజు కొద్దిగా తక్కువ ఉన్నారు. ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్. కొద్దిగా గొంతు బాగాలేదేమనుకోకండి, కొద్దిగా కాఫ్ అయింది. ఇలా అయితే ఇంకా ఈ తాడి చెట్లు దాటేసి వెళ్ళాలి. ఇప్పుడైతే మీకు అయితే దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. చూసుకోండి, ఇక్కడ ఐస్ క్రీమ్లు ఇట్లా ఉన్నాయి కదా. ఇక్కడ చూసుకోండి, జనాలకు పోనీకి దారి కూడా లేదు, అంత కష్టతరంగా ఉంది. ఇంక ఇందులోకి అయితే బండ్లు పట్టుకొస్తున్నారన్నమాట. ఇక్కడ చూసుకోండి. ఇలా అయితే ఇంకా
బుగ్గలు ఇట్లా చాలా అన్నీ పెట్టారన్నమాట. ఇంకా నేను చిన్నప్పటిది ఒకటి కొందాం అనుకున్నా. నా చిన్నప్పటిది. అదైతే అవుపియలే. టైం పాస్ అంటారు కదా! మీకెక్కడైనా అవుపిస్తే చెప్పండి. కామెంట్ చేయండి. ఇక్కడ చూసుకోండి. ఇక్కడైతే ఉండనీకి టెంట్లయితే ఏశారు. ఇదిగోండి ఫ్రెండ్స్, దీని అపోజిట్‌లోనే ఇక్కడ జాతర అయితే జరుగుతది. ఇప్పుడైతే లైన్ అయితే కట్టాం. ఈ లైన్‌లోకెళ్ళి ఇంకా ముందుకైతే వెళ్ళాలి. చూసుకోండి. ఇంకా ఈడొక పాత శివాలయం గూడా ఉంటది. లాస్ట్‌లో అయితే చూపిస్తాను మీకు. ఈడ చూసుకోండి ఫ్రెండ్స్, ఇలా అయితే ఉంటది. ఈ లైన్‌లో అయితే ఒక 3 ఉన్నాయి. ఈ 3 లైన్‌లు లైన్ కట్టెళ్ళాలి. కావాలంటే స్పెషల్ దర్శనం గూడా ఉంది. ఈచ్ వన్ టికెట్ 30 రూపీస్ అట. ఎందుకని చెప్పి లైన్ అయితే కట్టెళ్ళాం. ఇక్కడ చూసుకోండి. ఈ లైన్‌లో అయితే ఒక గంటన్నర పట్టింది ఫ్రెండ్స్ మాకైతే టైం. ఈడ చూసుకోండి ఫ్రెండ్స్, ఇగో ఇక్కడ సమ్మక్క సారక్క ఫొటోస్ ఏదో చూపిస్తున్నాయి కదా! ఇక్కడికెళ్ళే లోపటికెళ్ళాలి. ఇలా లోపటికైతే వెళ్ళాలి ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోండి. ఇంకా లోపటికైతే వెళ్దాం పదండి. ఇప్పుడైతే లోపటికెళ్ళనీకి ఇక్కడ మనమైతే లోపటికైతే వెళ్ళనీకి ఇక్కడ లైన్ అయితే కట్టాం కదా! లోపటికైతే వచ్చనీకి దగ్గరికైతే వచ్చేసాం. చూసుకోండి. ఇంకా ఇలా దగ్గరికైతే వచ్చేసి లైన్ అయితే కట్టి దగ్గరికైతే వచ్చేసాం. ఇక్కడ పక్క పొంటి చూడండి, ఇదైతే స్పెషల్ దర్శనం. వీళ్ళు ఎంత ఫాస్ట్‌గా వెళ్తున్నారో 30 రూపీస్ పెట్టి. ఇలా అయితే లైన్ కట్టి వెళ్ళాం మేమైతే. స్పెషల్ దర్శనం కాదు, నార్మల్ దర్శనం. ఇలా అయితే వెళ్ళామన్నమాట. ఇంకా లోపలికైతే వెళ్ళనీకి దగ్గరికి వచ్చేసాం. లోపలికైతే వెళ్తున్నాం. ఇక్కడ ఒకటి టికెట్ అయితే అడిగారు, అది కూడా ఇచ్చేసాం. చూసుకోండి, లోపలికైతే వచ్చేసాం. ఇక్కడ ఫస్ట్ కనిపించేది సమ్మక్క గద్దె అన్నమాట. ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్, ఇలా అయితే ఉంటుంది. ఇంకా మీకైతే దగ్గరికి వెళ్ళి చూపించడానికి ట్రై చేస్తా. ఈ జనాల మధ్యలో పోనీకి కొద్దిగా వీలు కాదనుకుంటా. ఎట్లా చేసి మీకైతే చూపిస్తాను. ఇక్కడ మీకు అవుపిస్తూ ఉంటుందా, ఇలా అయితే చేస్తారు ఫ్రెండ్స్. ఇక్కడ దూరికి చూపిస్తాను మీకైతే. ఇంకా ఇలా అయితే ఉంటుంది మా దగ్గర. ఇలా పూజలు అయితే చేస్తారు. ఇలా అయితే ప్రతి 2 సంవత్సరాలకు చేస్తారు. ఇక్కడ కుండ కూడా ఉంది. ఇదేంది కూడా మీకు తెలిసి కామెంట్ చేయండి. ఇంకా ఇలా పసుపుకి ఇట్లా వేసారన్నమాట. ఇలా చూసుకోండి. ఇలా ఇప్పుడైతే సారక్క దగ్గరికి వెళ్దాం పదండి. సారక్క దగ్గరికి వెళ్ళి సారక్కనైతే దర్శనం చేసుకొని ఇంకా బయటకి అయితే వెళ్దాం. ఇప్పుడైతే సారక్క దగ్గరికి అయితే వచ్చే దారిలో ఇక్కడ కొబ్బరికాయలు కొట్టేది ఉంది. కొబ్బరికాయలు అయితే కొట్టి వెళ్తారన్నమాట. మీ దగ్గర ఇలా చేస్తారో కామెంట్ చేయండి. ఇలా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా ఇలా అయితే జరుగుతుంది. ఇప్పుడు చూసుకోండి, ఇక్కడ అయితే దర్శనానికి అయితే సారక్క దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ జనాలు ఉన్నారు కదా, ఎక్కువ జనం మోపిస్తున్నారు కదా అక్కడనే. ఇప్పుడైతే చూసుకోండి, ఇలా అయితే దర్శనం అయితే చేసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్, ఇలా అయితే జరుగుతుంది. ఇక్కడ సారక్క దగ్గర అయితే దర్శనం అయితే చేసుకుంటున్నాం. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ కొబ్బరికాయలు కొట్టి అయితే దర్శనం అయితే చేసుకునికి వెళ్ళాం. ఇంకా దర్శనం చేసుకొని అయితే బయటకు వెళ్దాం పదండి. ఇప్పుడైతే దర్శనం అయితే అయిపోనికి వచ్చింది. ఇక్కడ జనాలు ఉన్నారు కదా, ఇక్కడనే వీళ్ళు బొట్టు పెట్టడానికి వచ్చారన్నమాట, వేరే కాలేజ్ నుంచి వెళ్ళి. అంటే గద్దెల మీదకి ఎవరిని ఎక్కనియద్దని చాలామంది కాకపోతే ఎక్కుతున్నారు. ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్, ఇలా అయితే జరుగుతుంది మా దగ్గర ప్రతి సంవత్సరం. ఇదైతే సారక్క గద్దె అన్నమాట. ఇంకా మీరైతే ఎత్తు బంగారం అంటారు కదా, అవి ఇచ్చారన్నమాట. ఇక్కడ కొంతమంది కుడుకలు కూడా కొట్టారన్నమాట, గద్దెల మీద కూడా కొడుతున్నారు. ఇక్కడ చూసుకోండి, ఇలా అయితే కుంకుమ వస్తున్నారు మొత్తం. దర్శనం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోండి, బయటకైతే వెళ్దాం పదండి. మీకైతే చెప్పాను కదా ఇక్కడైతే గేమ్స్ చూపిస్తానని. ఇది కొన్ని ఫ్రెండ్స్, ఇక్కడ ఒకటి గేమ్ అయితే చూపిస్తున్నాను చూడండి. ఇలా ఒక గన్లో బుల్లెట్స్ పెట్టి కాల్స్తారన్నమాట. ఇక్కడైతే పెట్టారన్నమాట ఇది గేమ్ చూడండి. ఇలా అయితే చేస్తారు. ఇక్కడ గన్లో బుల్లెట్లు పెడుతున్నాడు ఈయన అయితే. ఇంకా టెంపుల్ అయితే చూపిస్తాను. ఇక్కడ పెద్దమ్మ టెంపుల్ ఉంటుంది. పెద్దమ్మ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్దాం పదండి. ఇదైతే దారి ఫ్రెండ్స్.
ఇప్పుడైతే లోపలికి వెళ్ళడానికి వెళ్దాం పదండి. ఇప్పుడైతే లోపలికైతే వెళ్దాం పదండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ లైట్లు ఉన్నాయి కదా, ఇడికి వెళ్ళి లోపలికి వెళ్ళాలి. లోపలికైతే వచ్చేస్తున్నాం. ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ పెద్దమ్మ టెంపుల్లోకి. ఇక్కడ చూడండి, ఇదైతే కొత్తగా కట్టారన్నమాట. ఇక్కడైతే కొత్తగానే కట్టారు. మీ దగ్గర పాతదే ఉండి ఉంటుంది మీ ఊర్లో. ఇప్పుడే కట్టారన్నమాట మా దగ్గర. మీకైతే ఇప్పుడు దర్శనం చేపిస్తాను, చూసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే లోపలికైతే వచ్చేసాం. ఇక్కడ డోర్లు వేసి ఉన్నాయి కానీ ఓపడేటట్టే ఉంది. అమ్మవారు అయితే మీకైతే చూపిస్తాను ఇప్పుడైతే. ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్, అమ్మవారిని అయితే మీకు చూపిస్తున్నాను, దర్శనం చేయించుతున్నాను, చూసుకోండి. ఇలా అయితే ఉంటుంది అన్నమాట. అంటే కొన్ని ఊర్లలో పెద్దమ్మ ఉంటుంది, కొన్ని ఊర్లలో ఉండదు అనుకుంటా. నాకు తెలిసి అన్ని ఊర్లలో ఉంటుందో ఉండదో తెలియదు. నేను తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్, ఇలా అయితే అమ్మవారి దర్శనం అయితే అయింది కదా మీకు. ఇంకా ఎల్లమ్మ టెంపుల్కి అయితే వెళ్దాం, పక్క పొంటి ఉంటుంది. ఇదైతే ఎదురుగా ఇక్కడ ఉంటాడు కదా, అది అన్నమాట పెద్దమ్మ గుడి కాడ. ఇక్కడ ఇదైతే ఎల్లమ్మ టెంపుల్. ఇక్కడ ఇంకా మీకు పాత శివాలయం కూడా చూపిస్తానని చెప్పాను కదా. ఇప్పుడు ఎల్లమ్మ టెంపుల్ తర్వాత అదే చూపిస్తాను. ఎల్లమ్మ టెంపుల్ లోపలికి అయితే వెళ్దాం పదండి. ఇప్పుడైతే ఎల్లమ్మ టెంపుల్ లోపలికి వచ్చేసి ఇక్కడ చూసుకోండి, ఎల్లమ్మ టెంపుల్ లోపలికి అయితే వెళ్తున్నాం దర్శనానికి. ఇది జాతర జరుగుతుంది కాబట్టి ఎక్కడనైనా మంది ఉంటారు, ఏ నైట్ అయినా. ఇక్కడ చూసుకోండి, లోపలికి అయితే వెళ్దాం పదండి. ఇక్కడ బయట చిన్న ఒక టెంపుల్ అయితే ఉంటుంది. ఇంకా లోపలికి కూడా వెళ్ళడానికి ఇవే తెరిచిపెట్టారు గుడి తలుపులు. ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మీకు లోపలికి వెళ్ళి దర్శనం కూడా చేయిస్తాను రండి. ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మొత్తం వాళ్ళ రిలేషన్స్ అన్నమాట. ఇక్కడ చూసుకోండి. ఇప్పుడైతే దర్శనం అయితే అవుతుంది కానీ కొద్దిగా కలర్ లైట్స్ వల్ల మీకు అవుపోవచ్చు. ఇక్కడ చూసుకోండి. ఇంకా గుడి లోపలికి అయితే ఎవరు రాలేదు, నేనైతే వెళ్ళాను అన్నమాట. ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్, ఇప్పుడు పాత శివాలయం మీకు చూపిస్తానని చెప్పాను కదా, చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఫ్రెండ్స్, పాత శివాలయం. ఇది ఒకప్పుడు అయితే చాలా బాగుండేది, మొత్తం రాయితోనే కట్టారు. ఆ కాలంలో ఎలా కట్టారో తెలియదు, వెనకట ఇలా అయితే కట్టారు ఫ్రెండ్స్. ఇంకా అప్పుడు ఎలా కట్టారో తెలియదు, ఇలా అయితే జరుగుతుంది. అంటే టెంపుల్ కొద్దిగా కూడా చెక్కు చెదరకుంటుంది. చూడండి, మీకు చూపిస్తున్నాను చాలా దగ్గరికి వెళ్ళి. ఇవి ఎలా లేపారో కూడా తెలియదు అప్పుడు బండలు. అంత క్రెయిన్స్ ఇట్లా ఏం లేవు కదా ఆ కాలంలో. చాలా పురాతనమైంది టెంపుల్ అయితే. ఇంకా వీడియో అయితే అయిపోనికి వచ్చింది ఫ్రెండ్స్, మీరైతే చూడండి ఇదైతే ఎలా ఉందో. ఇలా అయితే ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్, నోటిఫికేషన్ అలా పెట్టుకొని ఇన్స్టాలో ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఉంటా, బాయ్.